అమర్ చెప్పిన మాటలు విన్న తర్వాత అంజు, సరే డాడ్, అమ్మ సంతోషంగా ఉండాలంటే మనం తనని దేవుడి దగ్గరికి పంపించేద్దామని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అలా అస్థికలు అమర్ చేతిలో పెట్టగానే అమర్ కూడా ఎమోషనల్ అవుతూ అంజుని హక్ చేసుకుంటాడు. అంజు మాటలకు ఆరు కూడా బాధపడుతూ ఉంటుంది. ఇక గార్డెన్లోకి వచ్చి కూర్చున్న తర్వాత గుప్తాతో, గుప్తా గారు, నా చిట్టి తల్లి ఇంత చిన్న వయసులో ఎంత మంచిగా ఆలోచిస్తుందో చూసారా, తనని ముట్టుకొని ముద్దులు పెట్టాలనిపించిందని చెప్పి ఆరు అంటూ ఉంటే, అలా చేయాల్సింది అప్పుడు, కానీ నువ్వు మనిషివి కావు ఆత్మవని అందరికీ తెలిసి ఉండేది అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక ఆ తర్వాత ఈ 2 రోజులు ఎంత టెన్షన్ తట్టుకోవాలో ఏంటో అర్థం కావట్లేదు గుప్తా గారు. ఇన్ని రోజులు హ్యాపీగా చిల్ అయ్యాను, కానీ ఈ 2 రోజుల్లో ఏం జరుగుతుందోనని టెన్షన్ని భరించలేకపోతున్నానని చెప్పి అంటూ ఉంటే, నువ్వంటే మనిషివి కాబట్టి గతంలో ఉన్న పాపాల వల్ల ఇప్పుడు కష్టాలు అనుభవించాల్సి వస్తుంది, కానీ నేనేం పాపం చేశానని నేను కూడా కష్టాలు అనుభవిస్తున్నానంటూ నాకు గుర్తొచ్చింది. అంగుళికము నీ చేతిలో పెట్టి నీ పిల్ల పిచ్చుకలను చూడడానికి గతంలో నిన్ను పంపించాను కదా, అదే నేను చేసిన పెద్ద పొరపాటు అని చెప్పి అందుకు ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నానని గుప్తా అంటూ ఉంటాడు. ఇక ఆ తర్వాత గుప్తా, నిన్ను మా లోకంలో విడిచిపెట్టిన తర్వాత సంతోషంగా మా లోకానికి వెళ్ళి నేను హాయిగా సేద తీరుతాను అని చెప్పి అంటూ ఉంటాడు. అవును, నువ్వు ఈ విషయం మర్చిపోయావు, నీ పతిదేవుడు నీ అస్థికలు దొరికిన తర్వాత ఏం చేస్తాడో తెలుసు కదా అని చెప్పి అంటూ ఉంటే, ఏం చేస్తాడు, ఫోటో దగ్గర అస్థికలు పెట్టి పూజ చేస్తారు అంతే కదా అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. ఇక ఇంతలో బాగి ఆ ఫోటో చూస్తుందేమో అన్న విషయం గుర్తుకు వచ్చి, రండి గుప్తా గారు ఏం జరుగుతుందో చూద్దామని చెప్పి అలా గుమ్మం దగ్గరికి వచ్చి నిలబడి చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడు గుప్తా, అసలు ఈ కవాక్షము నుండి ఎన్ని రోజులు ఇలా వీక్షించాలో ఏంటో, నువ్వు ఇక్కడ జరుగుతుందంతా కూడా వీక్షించి ఏం చేస్తావో, ఆ చెట్టు చాటుకు వెళ్ళి సేద తీరడమే కదా నువ్వు చేసేది. భూమి గుండ్రంగా ఉంటుందంటే ఏంటో అనుకున్నాను, తిరిగి తిరిగి మళ్ళీ ఇక్కడికి రావాల్సి వస్తుందని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు. ఇక ఆ తర్వాత అమర్ అస్థికలు తీసుకొని మెట్లు దిగుతూ కిందకు వస్తాడు. అప్పుడే మనోహరి బయట నుండి ఇంట్లోకి వస్తూ ఉంటుంది. నా దరిద్రానికి ఇది కూడా తయారైంది, రావేరా, నువ్వు ఒక్కదానివే తక్కువ అయ్యావు అని చెప్పి ఆరు మనోహరిని తిట్టుకుంటూ ఉంటుంది. ఇక మనోహరి ఇంట్లోకి వచ్చిన తర్వాత అస్థికల వైపు చూస్తూ, ఏంటి అమర్, అస్థికలు ఇంట్లోనే ఉన్నాయా, ఎవరు తీశారని చెప్పి అంటూ ఉంటే, అంజు తీసిందని చెప్పి అమర్ అంటాడు. ఇక దాంతో మనోహరి, పోనీలే ఎవరు తీస్తే ఏముంది, మొత్తానికైతే అస్థికలు దొరికాయి కదా, 3 రోజుల్లో వాటిని నదిలో కలిపేద్దామని చెప్పి అంటూ ఉంటే, పైశాచిక ఆనందం పొందుతుందని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు. ఒరే అమర్, అస్థికలు దొరికాయి కాబట్టి అమ్మాయి ఫోటో దగ్గర దీపం వెలిగించు అని చెప్పి నిర్మలమ్మ అంటూ ఉంటే, వద్దమ్మా అని అమర్ అంటాడు. అదేంటా స్వామీజీ దీపం పెట్టాలని అన్నారని నువ్వే కదా చెప్పావని చెప్పి నిర్మలమ్మ అంటూ ఉంటే, కానీ పిల్లలు ఆరు ఫోటో చూసిన దగ్గర నుండి బాగా డిస్టర్బ్ అవుతున్నారమ్మా, అందుకే ఆరు ఫోటోని ఇక్కడ పిల్లల ముందు పెట్టొద్దని అనుకుంటున్నాను. ఇప్పుడిప్పుడే ఆరు లేదన్న నిజాన్ని తట్టుకొని పిల్లలు సంతోషంగా ఉన్నారు. అస్థికలు చూసిన వెంటనే అంజు ఏం చేసిందో చూసావు కదా, వాళ్ళ అమ్మ తనతో పాటే ఉండాలనుకొని అస్థికలు తనతో దాచిపెట్టుకుంది. ఇప్పుడు మళ్ళీ ఫోటో చూస్తే డిస్టర్బ్ అవుతారని చెప్పి అమర్ అంటూ ఉంటే, అవునండి మీరు చెప్పింది నిజమే, అక్క ఫోటో చూస్తే పిల్లలు డిస్టర్బ్ అవుతారని చెప్పి బాగి అంటుంది. పోనీ గదిలో అయినా అమ్మాయి ఫోటో ఉంచి దీపం పెట్టురా అని చెప్పి నిర్మలమ్మ చెప్పడంతో అమర్ బెడ్రూమ్లోనే ఆరు ఫోటోని ఉంచి దీపం పెడతాడు. ఇక అప్పుడు బాగి, ఇప్పుడు ఆయన కూడా డిస్టర్బ్డ్గా ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళకపోవడమే మంచిది అనుకొని తను కూడా గదిలోకి వెళ్లకుండా సైలెంట్గా ఉండిపోతుంది. ఇక అమర్ ఆరు ఫోటో దగ్గర దీపం పెట్టేటప్పుడు ఆరుని తలుచుకుని ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటాడు. డ్యూటీలో పడి నేను నిన్ను సరిగ్గా పట్టించుకోలేకపోయాను, ఇలా అర్ధాంతరంగా నా జీవితం నుండి నువ్వు వెళ్ళిపోతావని తెలుసుంటే 100 సంవత్సరాలకు సరిపోను సంతోషాన్ని నీతో నేను పంచుకొని ఉండేవాడిని, నన్ను క్షమించారు అంటూ మరొక 2 రోజుల్లో ఆరు అమర్ల కథ ముగిసిపోబోతుంది. ఆరు లేని ఈ అమర్ ప్రయాణం ఎటువైపో అని చెప్పి అమర్ బాధపడుతూ ఉంటే, ఇక ఆరు కూడా అమర్ మాటలకు బాధపడుతూ ఉంటుంది. తర్వాత అమర్ ఆరు ఫోటోని హగ్ చేసుకుని ముద్దు పెడతాడు, గదిలో నుండి బయటకు వచ్చేస్తాడు. మరోపక్క రామ్మూర్తి గతంలో ఆరుని చిన్నప్పుడు వదిలేసిన ఆశ్రమానికి వెళ్ళి అక్కడ ఉన్న పిల్లలకు చాక్లెట్లు బిస్కెట్లు పంచుతూ ఉంటే, ఇంకప్పుడు అక్కడున్న ఒక సెక్రటరీ అక్కడున్న వార్డెన్తో, మేడం ఆయన్ని చూసారా, ఆయన ప్రతి వారం కూడా ఇక్కడికి వచ్చి పిల్లలకు చాక్లెట్లు బిస్కెట్లు ఇస్తూ ఉంటారు, ఆయన కూతురు గురించి ఎప్పుడూ కూడా నన్ను బతిమలాడుతూ ఉంటారు,
ఆయన కూతురు ఎవరో నాకు కనుక తెలుసుంటే ఎప్పుడో తీసుకొచ్చి ఆయన కళ్ళ ముందు నిలబెట్టేదాన్ని అని చెప్పి అంటూ ఉంటే ఇక ఆ వార్డెన్ బాధగా లోపలికి వచ్చేస్తుంది. ఏమైంది మేడం, ఎందుకు అలా అయిపోయారు, నేనేమైనా తప్పు మాట్లాడాను అని చెప్పి ఆ సెక్రటరీ అంటూ ఉంటే లేదు, ఆయన కూతురు విషయంలో నేను తప్పు చేస్తున్నాను, అందుకే బాధపడుతున్నాను, ఆయన కూతురు ఎవరో నాకు తెలుసు అని చెప్పి ఆ వార్డెన్ అంటూ ఉంటుంది. ఏంటండి మీరు అనేది, ఆయన కూతురు ఎవరో మీకు తెలుసా, మరి ఎందుకు ఆయనకు ఆ నిజం చెప్పడం లేదు, పాపం ఆయన కూతురు కోసం ఎన్నో ఏళ్ళుగా వెతుకుతున్నారట అని చెప్పి ఆ సెక్రటరీ అంటూ ఉంటే ఆయన కూతురు ఎవరో నాకు తెలుసు కానీ చెప్పనని అమరేంద్ర గారికి మాట ఇచ్చానని చెప్పి ఆ వార్డెన్ అంటూ ఉంటుంది. ఇక అప్పుడే రామ్మూర్తి అక్కడికి వచ్చి వార్డెన్ మాటలు విని ఏమంటున్నారు మేడం మీరు, నా కూతురు ఎవరో మీకు తెలుసా, మరైతే ఎందుకు మా అల్లుడు గారు చెప్పొద్దన్నారు అని రామ్మూర్తి అడుగుతుంటే వార్డెన్ సైలెంట్గా ఉంటుంది. సరే ఆ విషయం వదిలేండి, ఇప్పుడు నా కూతురు ఎక్కడుంది, ఏం చేస్తుందని చెప్పి రామ్మూర్తి అడుగుతూ ఉంటాడు. దానికి కూడా వార్డెన్ ఎటువంటి ఆన్సర్ ఇవ్వకపోవడంతో నేను ఎంత అడిగినా మీరేం చెప్పరని నాకు అర్థమైంది, ఇప్పుడు వెళ్ళి నా అల్లుడిని నిలదీస్తానంటూ రామ్మూర్తి ఆవేశంగా అమర్ దగ్గరికి బయలుదేరి వస్తూ ఉంటాడు. ఇక రాబోతున్న ఎపిసోడ్లో అమర్ చేత బలవంతంగా ఒట్టు వేయించుకొని రామ్మూర్తి నిజం చెప్పాలంటూ బతిమలాడుతూ ఉంటాడు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.